ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 21వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క జీవితంలో దినఫలాలు కన్యారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రానికి మీరు ఈ వార్త అందుతుంది. అయితే సాయంత్రానికి ఎటువంటి వార్త మీకు అందుతుంది, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు మీ జీవితంలో మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ, పెళ్లి, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు. ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా క్షణాల్లో పరిష్కారం చేస్తారు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా? అయితే ఈ గురూజీ గారిని సంప్రదించండి. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్త సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారంని పొందండి. ఈ విధంగా ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దీపారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నిటినీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారు బంధానికి అనుబంధానికి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధువులను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను ఆలోచించిన తర్వాతే ఏదైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025 సంవత్సరం జూన్ 21వ తేదీ శనివారం రోజున దినఫలాలు కన్యారాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ సాయంత్రం 4లోపు ఒక వార్త అందుతుంది. అది మీ యొక్క కుటుంబాలకు సంబంధించిన విషయం కావచ్చు, మీ యొక్క పరిచయస్తులకు సంబంధించిన విషయం కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, తోటి ఉద్యోగస్తుల చోట కావచ్చు, ఎటువంటి వ్యక్తుల సంబంధించింది కావచ్చు. ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. సాయంత్రం కల్లా ఈ వార్త మీకు తెలుస్తుంది. ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళనకు గురి చేసే అటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. అది అంశం అయినా కావచ్చు. ఈ వార్త విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కొంత ఆందోళనకు లోనయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వ్యక్తుల మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు. వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో మీకు అనేక రకాలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి
కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే తెలియబోతుంది. ఖచ్చితంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్య నుండి మీరు బయటపడతారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఒక ఆదాయ మార్గానికి సంబంధించిన ఒక వ్యక్తి నుంచి చక్కటి రెమ్యునేషన్ అనేది రాబోతుంది. ఇది అతి త్వరలో ఆదాయ మార్గానికి మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే కన్యా రాశి వారు ఒక షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నష్టాలను చవిచూసే ప్రమాదం ఉంది కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆర్థిక పరమైనటువంటి అంశంలో షూరిటీ సంతకాల విషయంలో, భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం పెట్టుకొని మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్ ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మానుషమైన ప్రదేశంలో ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి. ఇతరులకు సహాయం చేయటం మీకు కీడు చేయకూడదనే విషయాన్ని కూడా నిర్ణయం తీసుకోండి. అప్రమత్తం అనేది చాలా ముఖ్యం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలను చేసుకుంటారు. అలాగే వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. భాగస్వాములకు ఎంపిక చేసుకున్న మీ యొక్క భాగస్వాములు ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. అలాగే ఇక కన్యా రాశి వారు అనేది ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఆచితూచి వ్యవహరించండి. ఏదైనా ప్రాపర్టీస్ని సేల్ చేద్దామని అనుకుంటారు లేదా కొనుగోలు చేయాలని కానీ చూసుకున్నట్లయితే గనక మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం. అనుభజ్ఞుల సలహాలతో చర్చించి, కుటుంబ సభ్యులతో చర్చించి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవనే విషయాన్ని గమనించుకోండి. అలాగే మీ చుట్టూ మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఉంటారు. కాబట్టి ఈ అంశంలో కూడా కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎవరితో పడితే వారితో మీ యొక్క పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి. ఆర్థిక పరమైనటువంటి విషయాలను షేర్ చేసుకోవడం, వాటి పొరపాట్లు అస్సలు చేయకండి. ఇది మీకు నష్టాలను తెచ్చిపెట్టేటువంటి అంశములైతే గోచరిస్తున్నాయి. ఈ విధంగా కన్యా రాశి వారు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను పొందుకున్నప్పటికీ కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా వీరి జీవితంలో ఉంటాయి. నరదృష్టి ప్రభావం కూడా వీరిపైన ఎక్కువగానే ఉంటుంది. జూన్ 21వ తారీఖు శనివారం రోజున సాయంత్రం 4 లోపు వీరొక వార్తనైతే వింటారు. ఆ వార్త ఏంటి? ఈ పూర్తి అంశాలన్నిటిని గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. గణపతిని ఆరాధించుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. నిత్యం శనిదేవుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణం చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ పేదలకు దానంగా ఇవ్వండి. దాని ద్వారా కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. మీరు ఒక దేశీయ గోమాతను కూడా దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. సో చూసారు కదండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.